చేసుకుంటున్నారు. ఎట్లా చూస్తారు శివశంకర్ గారు ఇవాళ చంద్రబాబు నాయుడు చేసే ప్రయత్నాన్ని ఏదో రూపంలో ఏదో రకంగా అడ్డుకోవాలని చేసే కుట్రలు? రిషి గారు గుడ్ మార్నింగ్ అండి. చర్చలో పాల్గొంటున్న విజయ్ కుమార్ గారు, నాగార్జున గారు, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. నమస్కారం. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే గత 5 సంవత్సరాల్లో అభివృద్ధిని చేయలేదనేది కాదండి, ఉన్న వ్యవస్థల్ని ధ్వంసం చేసింది గత ప్రభుత్వం. అభివృద్ధి చేయకపోతే ఆ జరిగిన అభివృద్ధిని యథాతథంగా ఉంచలేదు. ఇక్కడ ఏంటంటే వ్యవస్థల ధ్వంసం చేసి స్టేటస్ కోనే మెయింటైన్ చేయలేదు, రివర్సల్ వెళ్ళింది. సో దాన్ని గాడిని పెట్టి మళ్ళీ రైలు పట్టాలు ఎక్కించడానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు విపరీతమైనటువంటి శ్రమిస్తున్నారు. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అయితే ఏమిటి అంటే ఇక్కడ వాళ్ళు ప్రతి దానికి ఏదో ఒకటి మాట్లాడడం తనకు ఉద్దేశం ఏంటి అని అంటే ఇన్సెక్యూరిటీ అండి. వాళ్ళకి ఇంకా భవిష్యత్తు లేదు, భవిష్యత్తు అంధకారం అయిపోతుంది అన్నటువంటి ఒక సంకేతాలు వాళ్ళకి అందుతున్నాయి. దానివల్ల ఏంటంటే అందులోంచి వచ్చినటువంటి కమోషన్, గందరగోళ పరిస్థితి, ఆందోళన, ఈ రెండింటి సమ్మిళితమై ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియటం లేదు. ఉదాహరణకి నేను నిన్న గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడిన మాటలు మనం గమనించేటట్టయితే సింగపూర్ అత్యంత కరప్షన్ కంట్రీ, అందులో చంద్రబాబు నాయుడు గారికి కరప్షన్తో లింక్ పెట్టి ఏదో ఒక సినిమా టైటిల్ ఏదో మాట్లాడుతున్నాడు. అంటే ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్లో ప్రపంచంలోని 80% పైగా ఉన్న కంట్రీస్లు మనం తీసుకునేటట్టయితే డెన్మార్క్, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, స్వీడన్, సింగపూర్. ఆ జ్ఞానము కూడా ఆ గతంలో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తికి లేదు. అంటే ఏదో ఒకటి మాట్లాడాలి, నోరు ఉంది కదా, ఏదో ఒకటి మాట్లాడేసి వీళ్ళ మీద ఏదో ఒకటి మరక అంటిద్దామనే ఆలోచనే తప్ప ఇప్పుడు వీటన్నిటిని సింగపూర్తో మనకి యాక్చువల్గా 2014-19 సమయంలో అప్పటి ప్రభుత్వం అండర్స్టాండింగ్ కుదుర్చుకున్నాక వీళ్ళు తర్వాత భయపెట్టి వాళ్ళ వెనక్కి పంపించేశారు. దాన్ని అండూ చేయడానికి, తప్పు జరిగింది సరిదిద్దడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వమే కాదు, దేశం అంతా కూడా గమనిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చాలా హర్టింగ్ మూడ్లో ఉన్నారు. ఈ ప్రభుత్వం అంతా చాలా అవమానకర రీతిలో వాళ్ళ వెనక్కి పంపించింది. అవును, ఇప్పటికీ కూడా వాళ్ళకి సంకేతాలు పంపిస్తుంది. ఏమిటి అని అంటే నెక్స్ట్ మేమేం వస్తాము, వస్తే ఏంటి, ఇప్పుడు వస్తాను కళ్ళ కనండి. కలాం గారు కళ్ళ కనమన్నారు కానీ పగటి కళ్ళ కనమనలేదు. ఇంకా మీ చాప్టర్ అయితే డెడ్లీ క్లోజ్డ్. అది ఇసుమంత రాజకీయం తెలిసిన ఏ ఒక్కరికైనా తెలుస్తుంది. మీకు రిషి గారు ఒక్క ఉదాహరణ చెప్తాను. నేను ఎంఎస్ఎంఈ చైర్మన్గా ఉన్నా. ఈ 5 సంవత్సరాల్లో ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ని వీళ్ళు ఎంత ధ్వంసం చేశారో నేను ప్రత్యక్ష ఉదాహరణ, సాక్షిని నేను. ఇప్పుడు దాన్ని పట్టాకెక్కించడానికి ఎంత కష్టం అవుతుందనంటే ఇప్పుడు ఒక 2 మాసాలు అవుతుంది దాన్ని ట్రాక్లో పెట్టడం జరిగింది. అంటే ఇలాగ ఒక ఎంఎస్ఎంఈ కాదు, ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీ, రెవెన్యూ పాలసీ, టాక్సేషన్ పాలసీ, అన్ని రకాలుగా వీళ్ళు ధ్వంసం చేసేసి అవినీతితో వీళ్ళ సొంత ఎజెండాతో 5 సంవత్సరాలు పరిపాలించారు తప్ప ప్రజా సంక్షేమము, అభివృద్ధి అనే 2 పదాలు వీళ్ళ డిక్షనరీలోనే లేవు. సో ఈరోజు ఏదో అవాకు చవాకులు మాట్లాడుతున్నంత మాత్రాన దానివల్ల ఒరిగేదేం లేదు. వాళ్ళు ఎవరినైనా గెలవచ్చు, ఏవైనా మాట్లాడవచ్చు. ప్రజాస్వామ్యం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్ 19(1)A ఉంది. కానీ దానికి కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజా కోర్టులో ఆల్రెడీ వాళ్ళు ఓడిపోయారు, చిత్తుగా ఓడిపోయారు. ఇంకా వాళ్ళ తాలూకు ఇమేజ్ని ఇంకా డౌన్ చేసుకొని ఇక పూర్తి కాలగర్భంలో కలిసిపోయే రోజు ఎంతో దూరం లేదు ఈ పార్టీకి, ఈ జగన్మోహన్ రెడ్డి గారికి. ఇదంతా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, జరుగుతున్న అభివృద్ధిని చూసి వారవలేక మళ్ళీ అభద్రతా భావానికి గురి అయ్యి మళ్ళీ రాజకీయంగా మేము పూర్తి నాశనం అయిపోతానన్న భయంతో మాట్లాడుతున్న మాటలే తప్ప ఇందులో ఎంతమాత్రం వాస్తవం లేదు, సత్యం లేదు. ఋషి గారు, ఎస్ అండి. చిన్న బ్రేక్ తీసుకుంటా నాగార్జున గారు. బ్రేక్ తర్వాత ఒకటి వీళ్ళు మాట్లాడే మాటలు
సరే మనం చర్చలో మాట్లాడతాము, ప్రజలు కూడా బయట మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇమేజ్, రాష్ట్రం తాలూకా ఇమేజ్ ఒకటి ఉంటుంది కదా. ఆంధ్రప్రదేశ్, ఇవాళ తెలంగాణ ఉంది, హైదరాబాదు, రెవెన్యూ, లేకపోతే కొత్త కొత్త పరిశ్రమలు, పెద్ద పెద్ద ఇండస్ట్రీసు, ఇవన్నీ. అలాగే ఆంధ్రప్రదేశ్ అనేటప్పటికీ గత 5 ఏళ్లలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతోంది అనే ఒక చర్చ కూడా వస్తుంది. దాంతోపాటు వీళ్ళు మాట్లాడే దాంట్లో ఎక్కడైనా కొంత చర్చ జరుగుతుంది కదా. ఎందుకంటే ఆ రాతలు రాసే పత్రికలు ఉంటాయి, ఆ ఛానల్స్ ఉంటాయి. నిజంగానే అవినీతి జరిగిపోతుందా, లేకపోతే మళ్ళీ ఏదో ఇప్పుడు భూములు మళ్ళీ తీసుకుంటే ఏమంటారు, మళ్ళీ ఇంకో 1,00,000 కోట్లు దోచేయడానికి ఇంకో ప్రణాళిక అని.